హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ టాపిక్ ఏంటంటే ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లుంటుందో, అబ్రాడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లుంటుందో చెప్తాను ఈ వీడియోలో. మీరు ఎండ్ దాకా చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే చాలామంది అసలు తెలియకుండా ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రాపర్గా అసలు ఎట్లుంటుందో తెలియకుండా ఇక్కడికి వచ్చి మాస్టర్స్ అనేది కంప్లీట్ చేస్తూ ఉంటారు. అంటే జస్ట్ అసైన్మెంట్స్ ఉంటాయని తెలుసు, కానీ అసైన్మెంట్స్ ఎట్లా వేయాలో తెలియదు. చాలామందికి వస్తారు, చేస్తారు, వదిలేస్తారు. సో అట్లా కాకుండా మీకు ఈ వచ్చే ఇంటేకి వాళ్ళకి తెలవాలనుకుంటే ఈ వీడియో ఎండ్ దాకా చూడండి. అట్లానే మీ ఫ్రెండ్స్ ఎవరైనా వస్తురా అంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళకి హెల్ప్ చేసినట్టు అవుతుంది. అంటే ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లుందో మీకు తెలుస్తుంది, మైండ్ సెట్ ఎట్లుందో తెలుస్తుంది వాళ్ళకి. సో నేనేం చెప్తున్నాను అంటే ఇండియాలో అయితే ఇలా థియరీ బేస్ ఎక్కువ ఉంటుంది. అంటే లెసన్స్ అనేవి ఉంటాయి. హిస్టరీ అయినా ఏదైనా సరే ఇలా లెసన్స్ అనేవి చాలా ఉంటాయి. ఆ లెసన్స్ నుంచి మనకి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అని అట్లా ఉంటాయి కదా. ఆ లెసన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాని నుంచి క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ చేస్తారు. ఆ క్వశ్చన్స్ నుంచి మనకి ఆన్సర్స్ అనేవి మనం చదువుకొని రాయడం అలా జరుగుతుంటుంది. కానీ ఈడ అట్లా కాదు. ఇప్పుడు నేను వచ్చింది బిజినెస్, ఇంటర్నేషనల్ బిజినెస్ కోర్స్ మీద. సో నాకు ఎట్లా అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఒక బిజినెస్ ఉంటుంది. ఆ బిజినెస్ గురించి కొంచెం చెప్తారు వాళ్ళు. అంటే బిజినెస్ అనేది ఇట్లా రన్ అవుతుంటుంది, ఇది ఇది అని చెప్తుంటారు. సో వాళ్ళు ఏం చేస్తారు అంటే కొన్ని కంపెనీస్ సెలెక్ట్ చేసుకొని ఆ కంపెనీస్ అనేది ఎట్లా రన్ అవుతున్నాయి, దాంట్లో నష్టమే అంటే వాళ్ళకి ఒకవేళ లాస్ అవుతుంది అనుకో, వాళ్ళకి ఎందుకు లాస్ అవుతుంది అనేది రీసెర్చ్ చేయమంటారు. ఓకేనా. ప్రాఫిట్ వస్తుంది అనుకో, ఈ లాస్ట్ 1 ఇయర్లో ఎంత ప్రాఫిట్ వచ్చిందో, ఎందుకు వచ్చింది, అది ఒక రీసెర్చ్ చేయమంటారు. ఇట్లా రీసెర్చ్ అనేది ఇక్కడ ఎక్కువ ఉంటుంది. అంటే వాళ్ళు కంటెంట్ అనేది చెప్పడం తక్కువ ఉంటుంది, కానీ మనం రీసెర్చ్ అనేది చాలా ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ ఎగ్జాంపుల్, ఇప్పుడు నాకు ప్రజెంటేషన్ అనేవి ఉంటాయి. ఆ ప్రజెంటేషన్ వల్ల వీళ్ళు ఎట్లా చెప్తారా అంటే ఇవాళ అంటే ఇప్పుడు రేపు ప్రజెంటేషన్ ఉంది, రేపు న్యూస్ పేపర్ వస్తుంది. ఆ న్యూస్ పేపర్లో ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది అనుకో. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక 3 days బ్యాక్ ఇతరు ఎయిర్పోర్ట్లో ఫైర్ యాక్సిడెంట్ అనేది అయింది. సో ఆ యాక్సిడెంట్ వల్ల ఏ బిజినెస్కి ఎఫెక్ట్ పడుతుంది, దేనికి లాస్ అవుతుంది, దేనికి నష్టం, ఏ కంపెనీస్కి నష్టాలు అయినాయో. సో అది మీరు ఒక పీడిఎఫ్ చేసుకొని రమ్మంటారు, ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. అట్లా ఉంటుంది. ఈడ అట్లా ఉంటుంది. అంటే ప్రాక్టికల్ ఉంటుంది, మనది ఎక్కువ రీసెర్చ్ అని ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర ఏదైనా స్ట్రైక్ నడుస్తుంది అనుకో, అసలు ఆ స్ట్రైక్ ఎందుకు నడుస్తుందో తెలియదు చాలామంది. జస్ట్ స్ట్రైక్ నడుస్తుందని చెప్తారు. సో మన ఇక్కడ ఎట్లా అంటే ఆ స్ట్రైక్ నడుస్తుంది అనుకో, ఆ స్ట్రైక్ వల్ల ఏ బిజినెస్కి నష్టాలు అవుతున్నాయి. సో ఆ బిజినెస్ నష్టాలు అవుతున్నాయి కదా, దానికి మీరు ఏం సజెషన్ ఇవ్వగలుగుతారు, వాళ్ళకి మీరు ఏం హెల్ప్ చేయగలుగుతారు, వాళ్ళకి కాల్ చేయండి. కాల్ చేసి సజెషన్ ఇవ్వండి అంటారు. ఇప్పుడు ఒక డేస్ ఒక కొన్ని డేస్ బ్యాక్ ఏమైందంటే మన ఎయిర్ ఇండియాలో వాష్రూమ్స్ అనేవి నిండిపోయింది. అంటే డ్రైనేజ్ అనేది ఫామ్ అయిపోయి అది ఇక్కడ ల్యాండ్ కాలేదు. సో అది మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయింది. అంటే దానికి మేనేజ్మెంట్ అనేది అంటే వాళ్ళకి కాల్ చేసి కనుక్కోవాలి. మీరు మేనేజ్మెంట్ ఎట్లా, మేనేజ్మెంట్ వాళ్ళకి కాల్ చేసి మీరు ఎట్లా చేస్తున్నారు మేనేజ్మెంట్ అనేది కనుక్కోవాలి. కనుక్కొని దాని మీద మనం రీసెర్చ్ చేసి దానికి మనం వాళ్ళకి సజెషన్స్ అని ఇవ్వాలి. అంటే మన తరపు నుంచి వాళ్ళకి హెల్ప్ అవుతాయి. సో మన ఐడియా వాళ్ళకి హెల్ప్ కావచ్చు. ఇట్లాంటివి ఇక్కడ ఉంటాయి. ఇట్లా రీసెర్చ్ అనేవి జరుగుతూ ఉంటాయి. అది ఇట్లా చాలా ప్రజెంటేషన్స్ చేస్తారు. అసైన్మెంట్స్ కూడా ఎట్లా అంటే మనం ఓన్గా రీసెర్చ్ చేసి అసైన్మెంట్స్ అనేవి చేయాలి. చాలామందికి అక్కడి నుంచి ఇండియా నుంచి ఇటుకి రాగానే కోర్స్ స్టార్ట్ చేయగానే 1-2 monthsకి అసైన్మెంట్ చేసుకొని రా అంటారు. అసలు అర్థం కాదు, బ్లాంక్ అయిపోతాం. ఏం అసైన్మెంట్ చేయాలి, ఎట్లా చేయాలి అసలు తెలియదు. చాలామంది చాట్ జీపీటీ అట్లాంటి కొన్ని యాప్స్ యూజ్ చేసి చేస్తారు. కానీ అట్లా చేసేటప్పుడు కూడా ఏంటంటే చూసుకోవాలి మనం. అంటే దాని మ్యాటర్ ఏముంది, ఏంది అని మనకు తెలిసి ఉంటుంది. ఇప్పుడు ఇండియాలో ఏంటంటే ఒక లెసన్ ఉంటుంది, దాని క్వశ్చన్స్ అంటే ఇప్పుడు ఒక స్టోరీ చెప్తాడు. ఆ స్టోరీ చెప్పినాక దాని క్వశ్చన్స్ అడుగుతాడు, దాని నుంచి నువ్వు ఆన్సర్ చెప్పాలి. సో అట్లా ఆ సిస్టమ్ ఉంటుంది మన ఇండియాలో. ఈడ అట్లా ఉండదు. రియాలిటీగా రీసెర్చ్ చేయాలి, అట్లాంటి సిచ్యువేషన్లు ఉంటుంది. సో
నేను ఏమంటున్నానంటే ఎక్కువ ఏందంటే మన ఇండియాలో చాలామంది స్కిల్స్ మీద ఫోకస్ చేయకుండా జస్ట్ స్టడీస్ మీద ఫోకస్ చేస్తారు. ఇప్పుడు 10th కంప్లీట్ అయిందా, ఇంటర్ కంప్లీట్ అయిందా, డిగ్రీ చేయాలి లేకపోతే బీటెక్ చేయాలి, బీటెక్ తర్వాత జాబ్స్కి అప్లై చేయాలి అంతే. సబ్జెక్ట్ అనేది నేర్చుకుంటారు కానీ స్కిల్స్ అనేవి నేర్చుకోరు. మార్కెట్లో ఏ స్కిల్స్ కావాలి, ఎట్లా కొత్త క్రియేటివిటీ చేయాలి, అంటే స్టార్టప్స్ అయినా, యాప్స్ డెవలప్ చేయడమైనా, కొంచెం వెబ్ వెబ్ డిజైనింగ్ అయినా, గ్రాఫిక్ డిజైనింగ్ అయినా, అంటే ఇలా మార్కెటింగ్ అయినా, ఇట్లా అంటే కొత్త కొత్త స్కిల్స్ మీద ఏం చేయరు. జస్ట్ నార్మల్గా ఒక రూట్ వెళ్ళిపోతారు. మన దగ్గర ఉన్న ఒకటే రూటు ఏంటంటే 10th, ఇంటర్, డిగ్రీ లేకపోతే బీటెక్ అట్లా ఉంటుంది. దాంట్లో జాబ్ అప్లై చేయాలి అంతే. వస్తుందా రాదా అట్లుంటుంది జాబ్ మన ఇండియన్ సిస్టమ్ అనేది. ఈడ ఎట్లా ఉంటుంది అంటే ఒక 10th అయిపోతుంది, ఇంటర్ అయిపోతుంది, ఇంటర్ తర్వాత గ్యాప్ తీసుకుంటారు. ఇక్కడ వాళ్ళు ఇంటర్ అన్నారు, 12th క్లాస్ అని ఉంటుంది. 12th క్లాస్ అనేది అయిపోగానే వాళ్ళు ఫస్ట్ గ్యాప్ తీసుకుంటారు. నెక్స్ట్ నేను డిగ్రీ చేయాలి, బీటెక్ చేయాలి అట్లా కాదు వాళ్ళది. దీని తర్వాత నేను ఏం చేయాలి అని ఆలోచించారు. ఫస్ట్ ఆలోచించి ఒక 1 year గ్యాప్ తీసుకొని ఆ 1 yearలో వాళ్ళు సొంతంగా అమౌంట్ అనేది అర్న్ చేసుకుంటారు. ఇంట్లో అడగకుండా ఒక ఏజ్ రాగానే ప్రతి ఒక్కళ్ళని కాదు, ప్రతి ఒక్కరు బాధ్యత ఉన్న ప్రతి ఒక్కరు 12th క్లాస్ అయిపోగానే కంపల్సరీ గ్యాప్ చేసుకొని ఆలోచించారు. స్పోర్ట్సా లేకపోతే ఫ్యాషన్ డిజైనింగా లేకపోతే ఇంకా ఏంది కొత్తగా, అంటే వాళ్ళు కొత్తగా అంటే అందరు ఒకటే రూట్ కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ ఆలోచిస్తారు. కొంతమంది బిజినెస్ ఆలోచిస్తారు. ఇప్పుడు ఆ బిజినెస్ తగ్గట్టు నేను ఏ కోర్స్ తీసుకోవాలి అంటే, ఇప్పుడు ఒకవేళ నేను రెస్టారెంట్ పెడదాం అనుకుంటున్నాను, నాకు రెస్టారెంట్ ఇంట్రెస్ట్, నాకు 12th క్లాస్ అయిపోయింది, రెస్టారెంట్ పెట్టడం నాకు ఇంట్రెస్ట్. సో ఆ రెస్టారెంట్ నేను ఎట్లా మేనేజ్మెంట్ చేయాలి, ఎట్లా చేయాలి మన దగ్గర, ఎట్లా అంటే అంటే మళ్ళీ సేమ్ హోటల్ మేనేజ్మెంట్ అట్లా అవి చేస్తారు. అది మళ్ళీ స్టడీస్ కిందకే పోతుంది. కానీ వీళ్ళేందంటే డైరెక్ట్ ఒక రెస్టారెంట్లో వర్క్ చేసుకుంటా వాళ్ళ మేనేజ్మెంట్ చూసుకుంటా అక్కడ స్కిల్స్ నేర్చుకుంటారు. అంటే టాకింగ్ స్కిల్స్ అయినా సరే, వీళ్ళు ఎట్లా మేనేజ్మెంట్ చేస్తున్నారు ఏంది అని రియాలిటీగా పోయి వాళ్ళు రియల్గా వర్క్ చేసుకొని అమౌంట్ అనేది అర్న్ చేసుకుంటారు. అట్లనే నాలెడ్జ్ పెంచుకుంటారు. అట్లా వాళ్ళు స్కిల్స్ అనేది డెవలప్మెంట్ చేసుకుంటూ ఉంటారు. అది ఇక్కడ మైండ్ సెట్ వీళ్ళది. స్పోర్ట్స్ మన దగ్గర స్పోర్ట్స్ అసలు ఉండదే ఉండదు. ఇండియాలో అంటే మెయిన్ నేనున్న సైడ్ అయితే హైదరాబాద్లో ఎక్కువ చిన్నపిల్లలకి ఎట్లా అంటే ఇక పుట్టగానే మనకి ఏబీసీలు నేర్పియాలి, 1 2 3 నేర్పియాలి అట్లాంటివి ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటంటే పిల్లలకి ఫస్ట్ మెయిన్ వన్ బాడీకి యాక్టివిటీ కావాలి. సో ఫస్ట్ మనకి యాక్టివిటీస్ అనేవి, అవుట్డోర్ గేమ్స్ అనేవి తీసుకెళ్తారు. పార్క్ తీసుకెళ్ళి స్కేటింగ్ బోర్డ్ అయినా, క్రికెట్ అయినా, లేకపోతే వాలీబాల్ అయినా, ఫుట్బాల్ అయినా, ఇక్కడ అయితే స్పోర్ట్స్కి అయితే పిచ్చోళ్ళు ఉంటారు. మెయిన్ యాక్టివిటీస్కి ఇంపార్టెంట్ ఇస్తారు, దాని తర్వాత స్టడీస్కి ఇంపార్టెంట్ ఇస్తారు, దాని తర్వాత స్కిల్స్ మెయిన్ ప్లస్ స్కిల్స్ అనేది నేర్చుకుంటారు. ఇట్లుంటుంది సిస్టమ్ అనేది. నేనేమంటా అంటే మన దగ్గర అందరూ ఒకటే రూట్లో వెళ్తారు. ఎవరైనా ఒకవేళ డిగ్రీ అయిపోయినాక జాబ్ రాలేదనుకో, వాంది లైఫ్ అనేది అక్కడ స్టాప్ అయిపోతుంది. మళ్ళీ వాడు ఏదో కోచింగ్ సెంటర్ వెళ్ళాలి, ఏదో నేర్చుకోవాలి, మళ్ళీ వాడు జాబ్ చేయాలి. అదే జాబ్ చేస్తే మళ్ళీ వానికి 10,000 15,000 అవే వస్తుంది. కానీ కొత్త క్రియేటివిటీ ఎవడైనా చేస్తుండే అనుకో, ఇప్పుడు ఎవడైనా వాడు బీటెక్ చేసేటప్పుడు ఏదైనా కా ఏదో బ్యాటరీ బైక్ చేసుకున్నావు అనుకో, నువ్వు ఏం చేస్తున్నావురా, నీ టైం వేస్ట్ చేస్తుంది అని వాడిని మోటివేషన్ చేయకుండా వాడిని వేస్ట్ చేయడానికి చూస్తారు. అంటే వాళ్ళు టైం వేస్ట్ చేస్తున్నాడు చూస్తారు, వానికి మోటివేషన్ అనేది చేయరు అక్కడ. అట్లాంటివి ఉంటుంది మన దగ్గర. అది ఇది ఇక్కడ సిస్టమ్ అయితే ఇక్కడ ఇట్లుంటుంది. ఎక్కువ రీసెర్చ్ బేస్ మీద ఉంటుంది. వాళ్ళు చెప్పేది 100%లో వాళ్ళు చెప్పేది జస్ట్ 10% చెప్తారు. 90% అనేది మొత్తం మన మీద వదిలేస్తారు. 90% మనం రీసెర్చ్ చేసి అంతే ప్రిపేర్ చేసి మనం వాళ్ళకి చెప్పాలి. అట్లా ప్రజెంటేషన్స్ జరుగుతాయి, అట్లనే ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. ఎగ్జామ్స్ అంటే కొన్ని యూనివర్సిటీలో ఎగ్జామ్స్ ఉంటాయి, కొన్ని యూనివర్సిటీలో అసైన్మెంట్స్ అనేవి ఉంటాయి. నాకైతే మొత్తం అసైన్మెంట్స్ అనేవి ఉండే.
అసైన్మెంట్స్ అని అంతే ఇక. చలో రైట్ మళ్ళీ మీకైతే అర్థమైంది అయితే అనుకుంటున్నా. ఇంకా నేను ఒకవేళ మీకు అర్థం కాకపోతే చెప్పండి, మీకు ఇంకా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. చలో రైట్ బాయ్.